ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారికి బహుజన లెఫ్ట్ పార్టీ అదేవిధంగా బహుజన లెఫ్ట్ ఫ్రంట్ తరఫున జై భీమ్ లాల్ సలాములు తెలియజేస్తా ఉన్నాను. అయితే మనం ఏ రాజకీయ దృక్పథం అయితే ఉంటుందో ఆ ఉద్యమం కూడా అదే రాజకీయ దృక్పథ సారాంశంతో కొనసాగుతూ ఉంది. ఆ రోజు మనం తెలంగాణని అక్కడ ఉన్న ఆంధ్ర ప్రజల్ని లేదా కొంతమందిని ద్వేషించడం మూలంగా రెచ్చగొట్టి చేశారు. అది ఆ విధంగా కాదు. మనము ఉత్తర భారతదేశ పెట్టుబడిదారులు ఆధిపత్య పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా మన మూమెంట్ ఉండాలి అనేది దాని సారాంశమే. అక్కడ ఆ బ్యానర్ మీద ఉన్నటువంటి ఫొటోస్ చూస్తే మనకు అర్థమైపోతుంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిబా ఫులే, పెరియార్. అంటే దక్షిణ భారతదేశ సాంస్కృతిక విప్లవ ఉద్యమ నిర్మాత పెరియార్ రామస్వామి. కాబట్టి వల్ల ఈ దేశంలో ఈ రోజుకి కూడా ఆ రాష్ట్రంలోకి అడుగు పెట్టలేకపోతుంది దక్షిణ భారతదేశ. సార్ చెప్తా ఉంటారు, నేను ఎప్పుడు వెళ్ళిపోయాడుతాను, శ్రీనివాసరావు గారు చెప్తా ఉంటారు ఆ బీజేపీ పార్టీ గురించి. అంటే పార్టీ ఏదైనా వారి దృక్పథం అంతా ఒకటే ఉంటుంది. దక్షిణ భారతదేశంలో ఇవాళ రేపు రాబోయే రోజులలో చాలా సమస్యలు మనం ఎన్ని మాట్లాడుకున్నా, ఆంధ్ర తెలంగాణ వచ్చినప్పుడు నేను ఇంతవరకే మాట్లాడతాను. ఆంధ్ర తెలంగాణ సమస్య వచ్చినప్పుడు తెలంగాణలో ఉండేటి 119 సీట్లు, ఆంధ్ర రాయలసీమ కలిస్తే 170 సీట్లు అట్లా వచ్చేది. ఏ విషయం వచ్చినా తెలంగాణకి నిధుల విషయంలో కానీ ఇతరతర విషయంలో వచ్చినప్పుడు తీర్మానము, అసెంబ్లీ తీర్మానం చేసినా లేదా మంత్రివర్గ కూర్పులో చూసినప్పుడు లేదా అధికార వ్యవస్థలో చూసినప్పుడు ఆ ప్రాంతానికి బ్యాలెన్స్ పెరిగేది, ఈ ప్రాంతానికి బ్యాలెన్స్ తగ్గేది. ఇప్పుడు కూడా మీరు చూస్తూ ఉంటే కొన్ని సందర్భంలో అనివార్య పరిస్థితుల్లో ఒక ఇద్దరు ప్రధానమంత్రులు అయ్యారు. అది పార్టీ ఏదైనా ఉత్తరప్రదేశ్ నుంచే లేదా అక్కడ ఆ ప్రాంతాల నుంచే వస్తారు. అంటే ప్రధానమంత్రులు కానీ, ప్రధానమైన కీలక మంత్రులు, రైల్వే శాఖ కానీ, ఆర్థిక శాఖ కానీ, హోమ్ మినిస్టర్ కానీ, అంటే ప్రధానమైనటువంటి వనరులకు సంబంధించినటువంటి వ్యవస్థ అంతా అక్కడ ఉన్న తర్వాత దక్షిణ భారతదేశానికి ఇక్కడ ఉన్న మన మంత్రులను చూస్తాం. బీజేపీ మంత్రులను కూడా గత కాలంలో చూస్తే ఎట్లాంటి మంత్రులు ఉంటారు, వాళ్ళు కనీసం 100 రూపాయలు తీసుకురావడానికి కూడా వాళ్ళకి అధికారం లేనటువంటి మంత్రులు ఉంటారు. కాబట్టి మనం బండారు దత్తాత్రేయ గారి నుంచి చూసాం మనం. అయితే ఇవాళ పరిస్థితి ఏంటంటే, మనము ఈ ఉద్యమం ఏదైతే తెలంగాణ ఉద్యమాన్ని జేఏసీగా ఏర్పాటు చేసి మనల్ని అంటే మన ప్రజల్ని మోసం చేసి కొద్దిమంది అందలం ఎక్కిపోయారు. మళ్ళీ ఏం చేసాం, ఇప్పుడు భౌగోళిక తెలంగాణ వచ్చింది, సామాజిక తెలంగాణ, ఎవరి జనాభా ఎంత ఉందో వారి వాటా అంతా అనేటువంటి పోరాటంలో కొంత తర్జన భర్జన జరుగుతుంది. అది రేపు పట్టాలెక్కేటువంటి సందర్భం కూడా వస్తుంది, సమయం కూడా వస్తుంది. అయితే మనం కూడా ఈ దక్షిణ భారతదేశం పోరాటం అంతా నేను చాలాసార్లు సోషల్ మీడియాలో రాస్తుంటాను. మీరు పోయిన ఎన్నికల సందర్భంగా హైదరాబాద్ జర సోంచో అని చెప్పేసి ఒక రాసినప్పుడు చాలామంది ఫోన్ చేసి మాట్లాడారు. ఎందుకంటే బీజేపీ మీరు ఇక్కడ తెలంగాణలో అధికారం కోసం చూస్తే ఇవాళ వాస్తవానికి తెలుగు రాష్ట్రాల ఎంపీలతోనే ఇలా ప్రభుత్వం ఆగింది. ఇలా మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు అంటే ఇక్కడ 8 అక్కడ 25. అంటే ఇక్కడ ఉన్నటువంటి పార్లమెంట్ అంటే దాదాపు అంటే 32 సీట్లు. ఈ 32 సీట్లతోనే ఇలా ప్రధానమంత్రి ఉన్నాడు. కానీ ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకులకు ఆంధ్రప్రదేశ్లో ఉన్న చంద్రబాబు నాయుడికి, పవన్ కళ్యాణ్ కానీ ఇంకా జగన్ కానీ వెన్నెముక లేని రాజకీయ నాయకులు ఉన్నారు. కాబట్టి ఇవాళ ఈ 2 తెలుగు రాష్ట్రాలకు అత్యంత అన్యాయం జరిగేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే అధికారం మూడోసారి నిలబెట్టడానికి తెలుగు రాష్ట్రాల ప్రజలు ఇంత కష్టపడి వాళ్ళకి ఓట్లు ఇస్తే వాళ్ళు చేసేది ఏంటంటే మొత్తం దక్షిణ భారతదేశానికి కలిసి 28,000 కోట్లు ఏదో ఇచ్చారు. 28,000 కోట్లు. ఒక్క ఉత్తరప్రదేశ్ మాత్రమే 31,000 చిల్లర కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు ఆ రాష్ట్రానికి ఇచ్చారు. అంటే ఇవాళ ఈ దక్షిణ భారతదేశం రేపు రాబోయేటువంటి పరిస్థితులు వాళ్ళు ఒప్పుకుంటారా? మనం అంటున్నాం 20 లక్షలు ఉంటే ఒక ఎంపీ సీట్ అక్కడ ఉత్తర భారతదేశానికి, దక్షిణ భారతదేశానికి 10 లక్షలు ఉంటే ఒక ఎంపీ సీట్ అంటున్నాం. కానీ వాళ్ళు ఆ దానికి ఒప్పుకోరు. కానీ మన దక్షిణ భారతదేశ రాష్ట్రాలకు సంబంధించిన ప్రజలు చాలా పెద్ద ఎత్తున సమరశీల పోరాటాలు చేయాలి. లేకపోతే మన అస్తిత్వం కోల్పోతాం, రాజకీయ అస్తిత్వం కోల్పోతాము. మనల్ని సారిందాక చెప్పినట్టు అక్కడ పట్టించుకునేవాడు ఉండడు అన్ని విషయాలలో కూడా. ఎందుకంటే మైనారిటీ ఉంటుంది దక్షిణ భారతదేశంలో. వాళ్ళకి బీజేపీ కానీ ఇతర బీజేపీ పార్టీ గెలవకపోయినా వాళ్ళు కేవలం బీహార్, ఉత్తరప్రదేశ్లో గెలిస్తే సరిపోతుంది, వాళ్ళకి పార్లమెంట్లో మెజారిటీ వస్తుంది. కాబట్టి మనము చాలా పెద్ద ఎత్తున పోరాటం చేయాలి. భారతదేశం సమైక్యంగా ఉండాలి. కానీ దక్షిణ భారతదేశ ప్రజల హక్కులు కానీ దక్షిణ భారతదేశ
ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని కానీ మనము నిలబెట్టే విధంగా ఉండాలి. అయితే దీంట్లో విశాలమైనటువంటి ప్రజానీకాన్ని, వ్యవస్థల్ని, పార్టీల్ని, కొన్ని జాతీయ పార్టీలు ఉన్నా కొన్ని సందర్భాల్లో రాకపోవచ్చు. కానీ మనం ఏమడుగుతున్నాం, దక్షిణ భారతదేశం తెలంగాణ, ఆంధ్ర విడిపోవాలనే పోరాటంలో కొన్ని జాతీయ పార్టీలకు ఇబ్బంది కలిగింది. కానీ మనమేం అడుగుతున్నాం, దక్షిణ భారతదేశం, ఉత్తర భారతదేశం విడిపోవాల దేశం అనట్లేదు. దక్షిణ భారతదేశ ప్రజల యొక్క తెలంగాణని బీజేపీ ఎందుకు చేజిక్కించుకోవాలనుకుంటుంది? హైదరాబాద్ చుట్టూ ఈరోజు కూడా లక్షలాది ఎకరాల భూములు, ఈ లక్షలాది ఎకరాల భూముల్ని గుజరాత్ గుత్తేదారులు ఈ భూముల్ని లాగేసుకోవాలని చెప్పేసి, పెట్టుబడిదారుల పేర్లతో లాగేసుకోవాలని చెప్పేసి, ఇక్కడ కనుక క్యాపిటల్ని పట్టుకుంటే ఆంధ్రప్రదేశ్ అక్కడ వెళ్తుంటే తమిళనాడు మొత్తం ఈ దక్షిణ భారతదేశాన్ని కనుక చేసుకుంటే ఉత్తర భారతదేశానికంటే 1000 రేట్ల ఎక్కువ సంపద ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని చేజిక్కించుకోవడానికే మరి బీజేపీ ప్రయత్నం చేస్తూ ఉంది. కాబట్టి మనము ఇవాళ పార్టీలకు అతీతంగా దీన్ని ఒక సమైక్యంగా ఉద్యమాన్ని నిర్మాణం చేయాలి. దీన్ని ఇంకా విస్తృతంగా జరపాలి. కొన్ని జిల్లా హెడ్ క్వార్టర్లు జరపాలి, కొన్ని మండల హెడ్ క్వార్టర్లు జరపాలి. విద్యార్థుల్ని అందరినీ కూడా మనం సమీకరించేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పేసి తెలియజేస్తూ, ఈ కార్యక్రమాన్ని మరి అందరినీ పిలిచి లీడ్ తీసుకొని కార్యక్రమం నిర్వహించడానికి ప్రయత్నం చేసి నిర్వహిస్తున్నటువంటి ప్రొఫెసర్ గారికి మరోసారి మరి మా బహుజన లెఫ్ట్ పార్టీ రాష్ట్ర కమిటీ తరఫు నుంచి, అదేవిధంగా బిఐ లెఫ్ట్ నుంచి కూడా జై భీమ్, లాల్ సలాం తెలియజేస్తూ, ఈ కార్యక్రమం ప్రతి కార్యక్రమంలో కూడా మేము భాగస్వామ్యంగా ఉంటాం. అదేవిధంగా ఏదైతే మనం ఇలా దేశానికి రెండవ రాజధాని, చాలా విషయాలు చెప్పారు కాబట్టి ఇంకా నేను అది అవసరం లేదు. కాబట్టి రెండవ రాజధాని ఉండాలి అనే దాంట్లో మేము బలంగా మరి మద్దతు తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మా సార్కి మరి ఒకసారి ధన్యవాదాలు తెలిసి ముగిస్తాను.